జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు రైటర్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ నమ్మకండి చెప్తున్నాను. అయితే మన ముందున్న గెస్ట్ పింకీ మణికంఠ. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. టంగ్ ఎందుకంటే రోల్ అవుతుంది. మళ్ళీ టేక్ టు దిస్ వాటర్ అవసరం లేదు, మళ్ళీ చెప్పు. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ శివ, ఐ డ్రీమ్ మీడియా నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనతో పాటు ఉన్నారు పింకీ అలియాస్ ప్రియాంక సింగ్ విత్ నాగమణికంఠ, సిహెచ్ నాగమణికంఠ. సో మేమున్నాము యాంకర్ శివతో. ఇన్విటేషన్ అయిపోయింది. బీబీ జోడి సీజన్ 2 గురించి మాట్లాడడానికి ఈరోజు యాంకర్ శివ మాతో ఉన్నారు. ఇలాగే ఓవర్లాప్ చేస్తావా టీవీ షోలో? మణికంఠ ఎలా ఉంది పింకీతో? నాన్న రకాలుగా ఉంది మాస్టర్. ఎందుకు తట్టుకోలేకపోతున్నాను. ఏ విధంగా? డామినేటివ్ నేచర్. షీఈస్ వెరీ డామినేటింగ్. అంటే ప్రాక్టీస్ లోనా? ప్రాక్టీస్ లో. స్టేజ్ మీదే డామినేట్ చేయదు కానీ ప్రాక్టీస్ లో చాలా డామినేట్ చేస్తుంది. ఫస్ట్ చేయాలి కదా, అంటే ఎలా నేర్చుకోవాలి కదరా. ఇప్పుడు స్టెప్ రాలేదనుకో, ఒక ఐబ్రో లేస్తుంది. ఒక ఐబ్రో లేచి స్టెప్ ఇలా కాదు మాస్టర్ ఒకసారి స్టెప్ నేర్పించండి అంటది. అట్లా డామినేట్ చేస్తుంది అనమాట. అది ఎండ్ ఆఫ్ ది డే ఆ స్టెప్ రావాలి. ఎన్నిసార్లు చేసినా తప్పు వస్తా ఉంటే అన్నిసార్లు వాడికి ది థింగ్ ఈజ్ మనీకి నాకు స్టెప్ వచ్చిన ఆమెకు స్టెప్ రాలేకపోయినా నా మీద గుద్దుతుంది చూడు. అది ఎవ్రీబడి నోస్. నేను చేస్తాను చేయను అనేది అందరికీ తెలుసు. ఇంతసేపు రికార్డ్ చేస్తారుగా, సో మీరు చూస్తారు కదా. అంటే అలా డాన్స్ లో డామినేట్ చేస్తుంది. నీకంటే బాగా చేస్తుందా? నీకంటే బాగా అలా లేదే, మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. తప్పదు కదా, ఇంకా తప్పదు కదా. అందుకని డాన్స్ తనలో గ్రేస్ ఉంటుంది. గ్రేస్ ఉంటే గనక నీ స్టెప్ రాకపోయినా కూడా వేసేసాం అనుకో, గ్రేస్ తో స్టెప్ బాగా కనిపిస్తుంది అనమాట. స్టెప్ ఎంత వచ్చినా కూడా గ్రేస్ లేదనుకో, ఇట్ డజంట్ లుక్. నీ బాడీలో గ్రేస్ లేదని అంటున్నా. గ్రేస్ రా. ఫస్ట్ టైమా డాన్స్? ఫస్ట్ టైం డాన్స్. ఎలా యాక్సెప్ట్ చేస్తావు మరి? నాకు ఇష్టం కొత్తవి నేర్చుకోవాలన్నా. ఐఎమ్ ఎ వెరీ అడ్వెంచరస్ పర్సన్, సో ఐ లైక్ టు టేక్ రిస్క్. అడ్వెంచర్ అంటావు డాన్స్? నాకు ఒక అడ్వెంచరే. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఎవ్రీడే, సో ఐఎమ్ పుషింగ్ మై లిమిట్స్, సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ మీ. మరి ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయట్లేదని విన్నాను. ఎవరు? మీరు? లేదు నేను కరెక్ట్గా నొస్తా, ఇంకా వేరే వాళ్ళ సంగతి తెలియదు. పిక్ చేసుకునేది వీడే, డ్రాప్ చేసుకునేది వీడితో. సో ఖచ్చితంగా ఇద్దరం ఈ సేమ్ టైంకి వస్తాం. కాదు, ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే. నేను పింకీతోనే సూపర్ జోడీ చేసేవాను అనమాట. అంటే చాలా ఎక్కువసేపు ప్రాక్టీస్ ఉంటుంది. మినిమం 7-8 hours ప్రాక్టీస్ ఉండేది. మీద అంతసేపు ప్రాక్టీస్ నడుస్తుందా? యాక్చువల్లీ మొన్నటి లాస్ట్ షెడ్యూల్ వరకు కూడా మేము కూడా అంతే చేస్తాం. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు, మార్నింగ్ 10కి వస్తే ఈవినింగ్ 4:35 ఆ టైం ఏది. బికాస్ లంచ్ కూడా మేము ఇక్కడే చేసేవాళ్ళం. ది థింగ్ ఈస్ ఏంటి అంటే ఐఎమ్ నాట్ వెల్. యూనో ఆర్థరైటిస్ ఉంది కాబట్టి, సో నేను ప్రాపర్గా అనేది నేను చేయలేను. బెండ్ అయిపోయి వంగేసి కింద పడిపోయి మీద పడిపోయి అయితే నేను చేయలేను. బికాస్ నా పెయిన్ అనేది నేను భరించలేను. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చాలా సఫర్ అవుతున్నా. సో ఈ షెడ్యూల్ నుంచి, ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న షెడ్యూల్ నుంచి కూడా ఐ థాట్ నేను ప్రొడక్షన్ హౌస్తో మాట్లాడి నేను టైమింగ్ అనేది చేంజ్ చేసుకున్నా. సో ఉన్న టైమింగ్లోనే నేను అందుకని క్విక్గా నేర్చుకోవడం కోసం అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. సో అది ఇంకా మనీ గురించి అంటే తెలిసిందే, హీజ్ ఎ సూపర్ డాన్సర్ కాబట్టి ఆయన ఇలా చూస్తే అలా పట్టేసి అలా చేసేస్తాడు. అట్లా అని కాదు. నేనేం చేస్తానంటే, ఫర్ మీ హార్డ్ వర్క్ పేస్ మ్యాటర్. సో ఎక్కువ హార్డ్ వర్క్ పెడుతుంటా. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ ప్రాక్టీస్ చేస్తుంటా. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నైట్ కూర్చొని స్టెప్స్ ప్రాక్టీస్ చేయడం. నా హాల్లో మొత్తం సోఫా అంతా జరిపేసి హాల్ మొత్తం ఒక రంగస్థలంగా మార్చుకొని ప్రాక్టీస్ చేస్తున్నా. సో తనకేంటంటే ఒక 1 hour చేసేస్తే వచ్చేస్తుంది. బట్ ఫర్ మీ 3-4 hours ఇట్ టేక్స్ టైమ్. అండ్ గ్రేస్ తెచ్చుకోవడానికి, ఆ టైమింగ్ రావడానికి, సో ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మీ. సో ఫర్ మీ హార్డ్ వర్క్ మ్యాటర్స్. రీసెంట్ ప్రోమోస్లో మీ డ్యాన్స్ చాలా బాగుంది, బాగా చేస్తున్నారు, అంత బాగుంది. మొన్న ఒక పెర్ఫార్మెన్స్ చూశాను, దాన్ని ఏమంటారు? దేన్ని ఏమంటారు? కథకళి. అదే కదా. మనం తప్పు చెప్తే నాకు దెబ్బలు అవుతాయని మనం నాన్ డాన్స్. ఎందుకు ఆపేసావు? నాది మిస్టేక్. సో ఎందుకంటే నాకు ఫస్ట్ ఎపిసోడ్ అయ్యింది ఆల్మోస్ట్ 11:30 ఎంతో అయింది. ఐ డెంట్ ఈవెన్ హ్యాడ్ ఎనీథింగ్. బికాస్ దాంట్లో ఉండేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు. ఫుడ్ తిన్నా సరే మళ్ళీ ఎక్కడ నీకు తెలిసిందే పొట్ట ఎక్కడ కనిపిస్తుంది ఏంటి అనేది. ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి అమ్మాయిలకి. ప్రొడక్షన్ హౌస్ దే డెంట్ ఈవెన్ గివ్ మీ 5 minutes టైం అనమాట నాకు రెడీ అవటానికి. కానీ అట్లీస్ట్ నాకు ఆ బ్రీత్ తీసుకునే టైం లేదు. దట్ అవుట్ ఫిట్ 15 kgs వెయిట్ ఉంది. ఆల్రెడీ ఐఎమ్ సఫరింగ్ విత్ సివియర్ మైగ్రేన్ ఆ రోజు. అంటే ఆ లైట్స్కి కానీ ఆ ముందు రోజు నుంచి కూడా నాకు ఫుల్ హెడేక్ ఉంది. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు 5 minutes టైం ఇవ్వండి, ఐల్ బీ ఓకే. 5 లేదు 5 నిమిషాలకు ఒకరు వచ్చేసి రెడీ అంటుంటే నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. స్టేజ్ ఎక్కేటప్పుడు, స్టేజ్ ఎక్కడానికి ముందు ఆ సెట్ పెట్టేటప్పుడు కూడా నేను చెప్తూనే ఉన్నా,
జస్ట్ ఒక 5 minutes టైం ఇవ్వండి అబ్బా నాకంటే ఒకళ్ళు ఫోన్ తెచ్చి ఇక్కడ పెడతారు, ఇంకొకరు రెడీ అంటారు, అదంటారు, ఇదంటారు, సెటప్ పెట్టేసాం, టైం లేదు, సెకండ్ ఎపిసోడ్కి 1 అయిపోతుంది, అదేది అని అంటున్నారు. ఇట్స్ మిడ్ నైట్. నేను ఫస్ట్ నీకు తెలిసిందే నాకు కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ, నాకు కోపం ఎక్కువ. నేను అనేసా చలో రెడీ. నేను స్టేజ్ ఎక్కేటప్పుడు నేను డిసైడ్ అయిపోయా, చేస్తే చేశాను, వదిలితే వదిలేసాను, నా వల్ల అయితే కాదు. సో పర్ఫామ్ చేస్తున్నాము, మధ్యలో ఈ స్టెప్ అనేది ఒకటి ఉంటుంది, ఇది వదిలేసి నేను డైరెక్ట్గా దీనికి వెళ్ళిపోయాను. అండ్ తను బ్లాంక్ అయ్యాడు. అగైన్ మళ్ళీ నాకు మనీ సైగ చేస్తాడు ఇది అని. అండ్ కిందన మా కొరియోగ్రాఫర్ ఉన్నారు, ఐ వాజ్ లుకింగ్ ఎట్ హర్. చూసిన తర్వాత ఇంకా అయిపోయింది నాకు అది అనుకుని, ఇంకా జస్ట్ 10 seconds ఉంది, అంతా అయిపోయింది. లాస్ట్కి వచ్చేసరికి నేను అనుకుంటున్నాను చేసేసి పుష్ చేసేసి జస్ట్ ఒక 2 steps వేసి ఉంటే తను సెట్ అయిపోయింది. ఎనర్జీ డ్రాప్ అయిపోయింది. అండ్ ఐఎమ్ నాట్ ఓకే విత్ అట్ ఆల్, బికాస్ నాకు అంత స్ట్రెస్ తీసుకొని చేయమంటే నేను చేయను. మరి ఇప్పుడు మీ మాస్టర్కి నేమ్ కదా, మాస్టర్కి నేమేసి మాస్టర్ మాకు ఏదైతే నేర్పించారో అక్కడ నేను 100% ఇచ్చాను అని అయితే మాత్రం నేను ఎప్పుడు చెప్పను. బికాస్ మాస్టర్ మాకు టోటల్ ఆయన 200% మాకు నేర్పిస్తున్నారు. కృష్ణ మాస్టర్ ఎవ్రీబడి నోస్, లైక్ కృష్ణ మాస్టర్ అంటే డీ చేశారు, మనతో పాటు బీబీ జోడి చేశారు, ఆయన విన్ అయ్యారు. ఇది ఏమంటారు దీన్ని, బీబీ జోడి సీజన్ 1 కూడా ఆయన విన్ అయ్యారు. సో అంటే డాన్స్ రాని వాళ్ళతోనే డాన్స్ నేర్పించి విన్ చేయించారు. అంటే మీరు కూడా అలానే అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేనే కాదు, చాలా మంది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ మళ్ళీ ఆయనకి నేమ్ రావడం, మీరు ఎలిమినేట్ అయిపోతానన్న భయం అది మీకు లేదా అని? డెఫినెట్గా ఉంటుంది, ఎలిమినేట్ అయిపోతాం అనే భయం అనేది ఎవరికైనా ఉంటుంది. కానీ నేను చెప్తున్నాను కదా, ఏ ఎపిసోడ్లో నేనేం వదిలేయలేదు, ఏ ఎపిసోడ్లో నేనేం మానేయకుండా చేశాను కదా. ఆ ఎపిసోడ్లో నాకు ఆ ఓవర్ స్ట్రెస్ వల్ల నేను ఐ కుడెంట్ డూ ఇట్. అండ్ ద కాస్ట్యూమ్ ఇస్ టూ హెవీ దట్ మేము మీకు అలా కనిపిస్తుంది, కానీ మేము ఇట్లా తల తిప్పడానికి కూడా లేదు. మొత్తం ప్యాక్డ్ పైనుంచి కింద అక్కడ నెక్ దగ్గర వేసిన ఆర్నమెంట్స్ కూడా ఫుల్ టైట్గా, లోపల క్లాత్ కట్టింది కూడా బిగిచి కట్టారు. మేము బాడీ ఎంత స్వింగ్ చేస్తే, ఇప్పుడు 120% స్వింగ్ చేస్తే మీకు 20% కనిపిస్తుంది. సో ఇట్ వాస్ సో కంప్లీట్లీ ప్యాక్డ్. సో బాడీ కంప్లీట్గా ప్యాక్ అయిపోయి ఆ పర్ఫార్మెన్స్ ప్రెషర్ యాడ్ అయిన అయ్యేసరికి ఇట్స్ అ హ్యూమన్ టెండెన్సీ వేర్ విల్ ఫర్గెట్, లిటిల్ ఫంబల్ విల్ హ్యాపెన్. సో అది అక్కడ అయింది. సో బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ షీ నెవర్ ఫర్గెట్స్. బట్ కొన్నిసార్లు అవుతుంటుంది, ఎవ్రీ డే ఈజ్ నాట్ కప్ ఆఫ్ టీ. ఇలానే సపోర్ట్ చేసి ఆ టైంలోనే బాగానే తీసుకొని సపోర్ట్ చేసామని జడ్జెస్ కూడా చెప్పారు. మనీ బాగా లీడ్ చేశాడు. తను కూడా నన్ను చాలా పర్ఫార్మెన్సెస్లో సపోర్ట్ చేసింది, బట్ అది బయటపడలేదు. నేను సపోర్ట్ చేసింది. మీరిద్దరు భలే ఉన్నారబ్బా, కెమెరా ముందు బాగా నటించుకుంటున్నారు, ఒకరికొకరు సపోర్ట్ చేసినట్టు. తుక్కు కొట్టుకుంటున్నారు. ప్రాక్టీస్ లో వీడియోస్ ఉన్నాయి స్టార్టింగ్ లో, నాకు తను బాగా సపోర్ట్ చేస్తుంది, నేను తనకు బాగా సపోర్ట్ చేస్తాను. అరే మరి ఇప్పుడు చెప్పరా నా గురించి? చెప్పు, రేపు నుంచి ప్రాక్టీస్ నాతో, అది కూడా గుర్తుపెట్టుకొని చెప్పు. ఇట్లా భయపెట్టిస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.